భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సీట్ల ఆధారంగా దేశపు యొక్క ప్రభుత్వపు రూటు మారిపోతుంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సీట్లు సాధించింది కాబట్టినే భారతీయ జనతా పార్టీ భారీ విజయంతో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మొన్న సీట్లు తగ్గబట్టినే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కి సంబంధించి కీలకమైన కుట్రలు పతాక స్థాయికి తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలో కుట్రలు, ఒకవైపున మతపరమైన కుట్రలు, ముస్లింల్ని యూనిట్గా తయారు చేసి వాళ్ళ చేతన మత వ్యతిరేక కార్యకలాపాలు బీజేపీకి వ్యతిరేకంగా పోలరైజ్ చేసే ప్రక్రియ చేయబడుతున్నాడు. ఈవెన్ అక్కడ అరాచకాలు చేయించి లైక్ ఇప్పుడు తాజాగా ఏదైతే తుపాకులు దొరికినటువంటి వ్యక్తికి సమాజ్వాదీ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకులతో బాగా తిరిగేవాడని చెప్తున్నారు. తద్వారా అరాచకాలు చేసినా సరే వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేస్తే ఇదిగో ముస్లింలకు అన్యాయం అన్న పేరుతో మరింత పోలరైజేషన్. రెండో పక్కన కులపరమైనటువంటి రెచ్చగొట్టుడు చర్యలకి పాల్పడుతున్నాడు. అందులో భాగంగా ఏదైతే ఒక అతను హరికథలు చెప్తూ ఉంటాడు, ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి హరికథలు చెప్తుంటాడు. తను ఈ పిలక తర్వాత మామూలు బ్రాహ్మణ వస్త్రధారణతో ఉంటాడు. ఒక అమ్మాయిని పటాయించడం కాదు, అమ్మాయితో శృంగారం చేస్తూ ఆ విజువల్స్ బయటకు వచ్చినాయి. ఆ కుటుంబ సభ్యులే బయట పెట్టారు. దీంతో అతన్ని ఆ అమ్మాయి తరపున వాళ్ళు పట్టుకుని చితకబాది అతను ఇట్లాగ నువ్వు బ్రాహ్మణుడు అని మోసం చేస్తున్నావని చెప్పేసి కేసు పెట్టారు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నేను యాదవుడిని బ్రాహ్మణుడిని నేనేం చెప్పలేదు అమ్మాయికి, కానీ నేను యాదవుని కాబట్టి నన్ను ఇట్లాగా దెబ్బలు తీశారు కొట్టారు అంటూ ఇప్పుడు కొత్త టెండెన్సీ. అంటే కులపరమైనటువంటి విభజన. అక్కడ యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉండటం, ఇప్పుడు ఈవెన్ బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దగ్గరలో, వీటన్నిటి ఉత్తరాదిలో యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళని దెబ్బ కొట్టే కుట్రని తెర మీదకి తీసుకొచ్చాడనమాట.